పరమ తండ్రి మరి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆయన సన్నిధికి చేస్తున్న మరి ప్రతి వారు కూడా క్రీస్తునందు ప్రియులైన ప్రతి వారు కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరూ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ వాక్య పరిచయలోకి మనం ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియపరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. మీ ఆజ్ఞ అనుసరించిన మీ బిడ్డలందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతో దూరం వారు ఉన్న శరీరాలు సహకరించుకుంటున్నా మీ సన్నిధిలో ఉండాలన్న భయముతో భక్తితో మీ సన్నిధికి వచ్చిన ప్రతి వారిని దీవించండి. ఆయన ఈరోజు మీ సన్నిధిలో ఉన్న ప్రతి వారికి మీ ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి. ఈ మాటలు వింటున్న ప్రతి వారికి కూడా ఆశీర్వాదకరంగా ఈ కార్యాలు ఉండునట్లుగా మీరు బలపరచండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు నామమున మరొకసారి అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దైవ వర్తమానాన్ని మనం నేర్చుకుంటాం. దేవుని గ్రంథంలో ఆదికాండం 9వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చదివితే, ఆదికాండం 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. అంటే ఈ మాట ఆదాము అవ్వల దగ్గర చెప్పాడు. ఆదాము అవ్వల దగ్గర చెప్పిన మాట వారైతే సంతానాన్ని విస్తరించడంలో పాస్ అయ్యారు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడంలో ఫెయిల్ అయ్యారు. ఓకేనండి. అది మరలా ఫెయిల్ అవ్వటం వల్ల దేవుడు ఏం చేశాడు అంటే, ఆనాటి కాలాన్ని మరి జలప్రలయంతో మొత్తం భూప్రపంచాన్ని మరి ఆయన శిక్షించినట్లుగా మన అందరికి తెలిసిన విషయం. అయితే మరలా జలప్రలయం నుండి రక్షింపబడిన ఈ నోవాహు కుటుంబాన్ని మరలా దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, మరలా మీరు ఏమవ్వాలి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. అంటే ఆదాముల ద్వారా వచ్చిన సంతానం నాశనం అయిపోయింది. అయితే ఆదాముల ద్వారా వచ్చిన సంతానంలో దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడిన వాడు ఎవరయ్యా అంటే నోవాహు. ఈ నోవాహుని బట్టి దేవుడు మరలా తన ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఆ నీళ్ళ నుండి రక్షించడానికి వాడను ఆయన కట్టమంటం, ఆ వాడ కట్టడం, తన ఇంటి వారి కొరకు ఆయన వాడను కట్టుకున్నట్లుగా గ్రంథం చెబుతూ ఉంది. దాని అర్థం ఏంటంటే, అప్పటికే దేవుడు తన భూమి మీద ఉన్న ప్రతి వారిని చూస్తే నోవాహు ఒక్కడే కృప పొందినవాడు అని మాట. అంటే నోవాహు ఒక్కడే ఆ మానవ జాతిలో ప్రత్యేకంగా కనపడ్డాడట. అందుకని లోకం మారదన్న సంగతి దేవుడు తెలుసు. మారితే పని ఇంకొకటికి అప్పగించదు. లేదా ఆ నోవాహు వాడ కట్టే పనులు మరికొందరు కూడా పాలిభాగస్తులై ఉండొచ్చు. అపోస్తులు ఏమయ్యారు? 12 మంది దేవుని పనులు పాలిభాగస్తులు అయ్యారు. కానీ మరి నోవాహు ఒక్కడికే ఆ వాడ కట్టే పని ఎందుకు అప్పగించాడు అంటే, నోవాహు ఒక్కడే నిందారహితుడుగా దేవుడితో నడిచాడు అని మాట ఉంటుంది. అయితే నోవాహు తప్ప ఇంకెవరు కూడా ఆయన దృష్టిలో నీతిమంతులుగా లేరు గనక మరలా నోవాహు ద్వారా మరలా భూమి మీద ఆ సంతానాన్ని దేవుడు విస్తరించడానికి వారిని ఆశీర్వదించినట్లుగా ఈ గ్రంథం మనకు కనపడుతూ ఉంది. అయితే ఇప్పుడు 2వ వచనాన్ని మనం చదువుతాం. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్ర చేపలన్నిటికీ కలుగును. ఎవరికి భయపడాలి? అవన్నీ కూడా నరుడికి భయపడాలి. ఏవి? సమస్త జీవరాశులు సృష్టిలో ప్రతిదీ కూడా నరుడికి భయపడాలని దేవుని యొక్క నిర్ణయం. తర్వాత మాట మనం చదువుతాం. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. 3వ వచనం. ప్రాణము గల సమస్త చరములు, అది ప్రాణము
గల సమస్త చరములు జీవులు అవన్నీ కూడా మీకు ఏమవుతాయంట? ఆహారం అవుతాయి. అవన్నీ కూడా దేవుడు ఆహారంగా ఇచ్చేసాడంట ఆయన. తర్వాత ఈ మాట వినాలి, పచ్చని కూర మొక్కలు నీకు ఇచ్చినట్లు. అంటే పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు ఇవన్నీ కూడా ఏం చేశాడంట ఆయన? అంటే ఇవన్నీ కూడా ఆహారంగా ఇచ్చాడు. పచ్చని కూర మొక్కల్లో క్రూరత్వం ఉండదు. అందుకని అలాగే జంతువులను పక్షులు కూడా ఏం చేయడు తెలుసండి? ఆ కూర మొక్కలు ఇచ్చినట్లుగా ఇచ్చేసాడంట. ఎవరో దేవుడు ఇచ్చాడు. అయితే అందులో ఉండి మీకు నచ్చింది తినొచ్చు, నచ్చకపోతే మానేచ్చు. అది అంతేగాని ప్రతిదీ తినమని ఏం కాదు, అది ఎవరిష్టం ఆదు. ఓకేనా? అయితే ఈ మాట మనం ఆలోచన చేస్తూ ఉంటే తర్వాత మాట చదువు, అయినను మాంసమును, అంటే మాంసం తినమన్నా వద్దనా? తినమని. అది మాంసమును దాని రక్తమును అది ఒక వారికి ఇచ్చాడట. ఏంటయ్యా అంటే మాంసం తినండి కానీ దాని రక్తాన్ని తినొద్దు అంటాడు. మాంసాన్ని తినండి కానీ దాని రక్తాన్ని తినొద్దు అని చెప్పాడు ఆయన. తర్వాత ఎందుకు తినొద్దు అన్నాడు? రక్తమే దాని ప్రాణం. అది అనమాట, రక్తమే దాని ప్రాణం కనుక మాంసాన్ని తినండి కానీ రక్తాన్ని మాత్రం తినొద్దు. ఎందుకంటే రక్తమే దాని ప్రాణం కనుక ప్రాణాన్ని మీరు తినకూడదు. ఒకవేళ తింటే దైవానికి వ్యతిరేకత. చూడండి, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేతుడు. మళ్ళీ రక్తాన్ని ఏం చేస్తాడంట ఆయన? తీర్పులు తెస్తాడంట. ఓకేనా? మనం రక్తంగా అన్న త్రాగితే ఖచ్చితంగా ఏం చేస్తాడు ఆయన? విచారణలోకి తీసుకొస్తాడంట ఆ రక్తాన్ని. తర్వాత దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయును. తర్వాత ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని 6వ వచనం ఒకసారి చూడండి, ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ. అంటే ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించింది, ప్రతి నరుని ప్రాణమును గురించి అన్నాడు. అంటే మనకు కూడా ఏముంది? ప్రాణం ఉంది. ఎందుకు ఆ ప్రాణం ఏంటి? రక్తమే. అదే మాట. ఓకేనా? ఇప్పుడు జీవులకున్నవి ఏంటయ్యా అంటే రక్తమే, మనకున్నది ఏంటయ్యా అంటే రక్తమే. ఓకేనా? ఇది ఇప్పుడు రక్తం కూడా మనకేంటి? ప్రాణం. అందుకే రక్తం పోతే ప్రాణం పోతుంది. ఓకేనా? ఇప్పుడు ఆ మాట చూడండి, మరలా ఒక్క విషయాన్ని, ఒక్క మాట ఒక్కసారి మరలా చూడండి. ఆ ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుడి దగ్గర ఏం చేస్తాడంట? విచారణ చేస్తాడంట దేవుడు. అంటే ఒక విషయం ఇక్కడ రక్తము గురించి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఈ భూమి మీద ఉన్న జంతువులు పక్షులు మాంసం తిను కానీ వాటి రక్తాన్ని మాత్రం తినవద్దు అన్నాడు. ఒకటే. రెండవది ఏంటయ్యా అంటే నీ సహోదరుని రక్తాన్ని నువ్వు చూడకూడదు. అంటే రక్తం చూస్తున్నావంటే దాని అర్థం ఏంటి? చంపకూడదు. ఓకేనా? రక్తం చూస్తున్నావయ్యా అంటే సహోదరుని చంపకూడదు. అలాగా నువ్వు చేసావంటే ఆ రక్తాన్ని బట్టి ఏం చేస్తానన్నాడు ఆయన? అంటే రక్తం తిన్నా విచారిస్తాడు, సహోదరుని చంపినా కూడా రక్తము ఆ సహోదరుని ద్వారా రక్తంతో ఏం చేస్తానన్నాడు ఆయన? విచారిస్తాను అన్నాడు. తర్వాత నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. యాలయనగా దేవుడు. అది దాని అర్థం ఏంటయ్యా అంటే ఇప్పుడు మనిషిని కానీ హత్య చేసామనుకోండి, దేవుని శిక్ష ఏంటయ్యా అంటే రక్తం చిందించే కనుక శిక్ష ఏంటి? మళ్ళీ నీ రక్తం చిందించాలి. ఓకేనా? అంటే పంటికి పన్ను కంటికి కన్ను. నువ్వు నీ సహోదరుని ఏం చేసావు? రక్తం చిందించావు కనుక ఇప్పుడు నీకు శిక్ష ఏంటయ్యా అంటే మళ్ళీ నీ రక్తం చిందించాలి. అంటే వాడు ప్రాణం తీసావు, నీ ప్రాణం పోతుంది. నీ ప్రాణం బాగుండాలంటే నీ సహోదరుని ఏం చేసుకోవాలి? ప్రాణం తీయకూడదు, కాపాడుకోవాలి. ఈ మాట చెప్పుడు. ఎందుకు అంటే ఆ మాట చెప్పాడు. తర్వాత అండి యాలయనగా కారణం చెప్తాడు ఇక్కడ. యాలయనగా దేవుడు తన స్వరూపమందు నరుడు చేసింది. దాని అర్థం అది. ఇందుకే నరుడు ఎవరి స్వరూపమయ్యా అంటే, అందుకే మీరు గమనిస్తే పక్షులు జంతువులైన స్వరూపం కాదు, అందుకు వాటిని తినమన్నాడు. ఓకేనా? వాటిని తినమన్నాడు కానీ ఏం చేయొద్దు అన్నాడు? రక్తమును మాత్రం తీసుకోకూడదు అన్నాడు. కానీ మనుషుని ఏం చేయాలి? ప్రేమించాలి తప్ప మనుషుని రక్తాన్ని ఏం చేయకూడదు? పక్షులు జంతువుల రక్తాన్ని ఏం చేయొచ్చు? చిందించవచ్చు. అది పాపం కాదు. ఓకే.
ఓకేనా. అలాగే మనుషుని రక్తాన్ని కానీ చిందించాడు అనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో విచారణలోకి తీసుకుని వస్తాడట. అలా విచారణలోకి తీసుకుని వచ్చాడా అంటే ఆదికాండమే 4:9 త్వరగా. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అంటే అన్నగారిని అడిగాడట, నీ తమ్ముడు ఎక్కడా? అతడు నేను ఎరుగను, మొదటగా అబద్ధం. తర్వాత నా తమ్మునికి నేను కాపల పెట్టావా నువ్వు అన్నాడు ఆయన. నా తమ్ముడికి నేను కావలివాడనా? తర్వాత అప్పుడు ఆయన ఈ మాట చూడాలి, నీవు చేసిన పని ఏమిటి? ఈ మాట వినాలి. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి అది ఇప్పుడు ఏది మొరపెడుతుంది? ఇప్పుడు ఆ మొరను బట్టి దేవుడు ఎవరిని అడుగుతున్నాడు? కయ్యని అడుగుతున్నాడు. ఇందాక అదే చెప్పాడు ఆయన, రక్తాన్ని బట్టి మళ్ళీ విచారిస్తానన్నాడు ఆయన. మనం ఎవరినైనా రక్తం చూసామనుకోండి, ఖచ్చితంగా ఆ రక్తం ఏం చేస్తుంది? దేవునికి మొర పెడతాడు. దేవుడు అప్పుడు మనల్ని ఏం చేస్తాడు? విచారిస్తాడు. ఎందుకు ఈ రక్తపాతం చేసావు అని అడుగుతాడు. కనుక జంతువులు పక్షులు విషయంలో రక్తం చిందించిన అడగడం, రక్తం త్రాగితే అడుగుతాడు. అర్థమైంది మీకు? రక్తం త్రాగితే అడుగుతాడు. అలాగే మనిషిని కానీ చెప్పామనుకోండి, ఆ రక్తం కార్చినందుకు దేవుడు విచారణలో తీర్పులు అడుగుతాడని మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. రైట్. అయితే ఒక మాట, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. అది మనం ఏ స్వరూపం అని మర్చిపోకూడదు? దేవుని స్వరూపమని మర్చిపోకూడదు. తర్వాత మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పింది. రైట్. ఇక్కడ ఈ భూమి మీద ఉన్న సంతానం అంతా, జలప్రళయం తర్వాత వచ్చిన సంతానం అంతా ఎవరి సంతానం? నోవాహు సంతానం. ఓకేనా. నోవాహు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము నుంచి వచ్చాడు. ఆదాము ఎవరి నుంచి వచ్చాడు? దేవుళ్ళు వచ్చాడు. అదనమాట. ఒక్క మాట చెప్పాలంటే భూమి మీద ఉన్న సంతానం దేవుని సంతానం. అందుకే మీ కవీశ్వరుల్లో మనం ఆయన సంతానం అని చెప్పుచున్నారు కదా అన్నాడు. అంటే భూమి మీద ఉన్న ప్రతి వారు కూడా ఎవరి సంతానం అంటే దేవుని సంతానం. అయితే ఆదికాండం 37 ఆదికాండం 37 తీసారా? ఆదికాండం 37 27 చదువు. ఈ మాట, ఈ ఇష్మాయేలులకు వారిని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా. ఒకసారి ఎవరో యోసేపుని ఏం చేయాలనుకున్నారో తెలుసా? చంపేద్దాం చూశారు. మొదటగా చంపేద్దాం చూశారు. కానీ ఒక అతను ఆపాడు, తన అన్నగారు ఆపాడు. వద్దురా బాబు, ఆ పాపం మన మూట కట్టుకోకూడదని ఆపాడు. మనిషిని చంపొద్దు అన్నాడు. కానీ అలా పాపం ఉంది. అప్పుడు ఏం చేశారు? అమ్మేస్తే ఎక్కడొక్కుని బతుకుతాడులే అని అతన్ని ఏం చేశారంట? అమ్మేశారు. ఇష్మాయేలుకి ఏం చేశారు? వానిని అమ్మివేదు రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా. పాయింట్ అండర్లైన్ చేయండి ఈ మాట కోసం. ఎవరో ఆ యోసేపు మిగిలిన 11 మందికి ఎవరంటే ఈయన రక్త సంబంధి. దాన్ని ఎవరినంటాం మనం? రక్త సంబంధి అని. ఇష్మాయేల్ని ఎందుకు అనలేదు? మిగిలిన వారిని ఎందుకు అనలేదు? కేవలం తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టారు కనుక ఆ రక్తాన్ని బట్టి రక్త సంబంధులు అని అన్నారండి. అంతేనా? ఎవరినంటాం రక్త సంబంధులని? మనం త్వరగా మన ఇంట్లో ఉన్నవారు, తండ్రికి పుట్టినవారు, ఇంకా చెప్పాలంటే తండ్రి తల్లి రక్తం పంచుకున్నవారు రక్త సంబంధులు అని అంటాం మనం. మంచిదే. ఓకేనా. ఇప్పుడు యోసేపు గారిని ఏమన్నారు వాళ్ళు? మన రక్త సంబంధి అనే మాట వాడాడు. రైట్. అలాగే సామ్యూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం. సామ్యూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం. మొదటి వచ్చి ఇశ్రాయేలు వారి సకల గోత్రములు వారు అంటే ఇశ్రాయేలు వారు సకల గోత్రాలు అంటే ఎవరు? ఇశ్రాయేలు వారు సకల గోత్రాలు అంటే ఎవరు? ఇప్పుడు 12 గోత్రాలు.
12 గోత్రాలు అంటే 12 గోత్రాలు అంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు, మనసు పెట్టాలి. యోసేపు ఇందాకేమన్నాడు? యోసేపుని ఏమన్నారు? మిగిలిన 11 మంది ఒకడేమన్నాడు? వాడు మన రక్త అంటే ఇప్పుడు రక్త సంబంధులు ఎంతమంది ఉన్నారు అక్కడ? 12 మంది. అంతేనా? ఆ కుటుంబం ఎంత? మొదటగా ఆదికాండంలో 37 అధ్యాయంలో 12 మంది రక్త సంబంధులు. ఆ తర్వాత నిర్గమకాండం ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు 70 మంది. అంటే రక్త సంబంధం ఏమవుతుంది అంటే రక్తం పారుతుంది. అంతేనా? రైట్. ఇప్పుడు అక్కడ 400 సంవత్సరాలు ఉండిన తర్వాత ఇంచుమించు 20 లక్షల మంది ఎక్కడికి వచ్చారు? అంటే ఇప్పుడు రక్తం ఏమైంది? విస్తరించిందా లేదా? విస్తరించింది. గమనించాలి, దేవుని వాగ్దానం ఇది. ఇప్పుడు ఈ విస్తరించిన వారు అందరూ కూడా 12 గోత్రాలు. అంటే ఈ 12 గోత్రాల వారు వచ్చి దావీదు దగ్గరికి ఏమంటున్నారు చూడండి. ఇశ్రాయేలు వారు సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులు. ఒకసారి నీ ఎముక ఈ మాట ఎవరినన్నాడు? ఆదికాండంలో అవ్వతో చెప్పాడు. ఎంతకేమన్నాడు? ఎముకలో ఎముక, మాంసంలో మాంసము. ఎవరో నరులలో నుండి తీయబడ్డది. ఎవరు? అవ్వమ్మ. అంటే ఇప్పుడు అవ్వమ్మ గారికి రక్త సంబంధం ఎవరయ్యా అంటే ఆదాము. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఆదాము. ఇప్పుడు ఆదాములోంచి వచ్చిన మాంసము, ఆదాములోంచి వచ్చిన రక్తము, ఆదాములోంచి వచ్చిన ఎముక. పాయింట్ అర్థమైంది. అందుకే వారిద్దరు ఒకటే. భార్య భర్తలు ఒకటే కదా? ఒకటి. ఇప్పుడు వారికి పుట్టిన పిల్లలు ఎవరో? రక్త సంబంధులే. ఇప్పుడు హేబేను కైన్ ఎవరో? రక్త సంబంధులే. జాగ్రత్తగా వినాలి. అట్లాగే ఇక్కడ కూడా చూస్తే నా ఎముకనంటు వారు అనే పదం వాడాడు. అంటే ఇప్పుడు 12 గోత్రాల వారు కూడా ఆ ఎముకలోంచి వచ్చిన వారట. ఓకేనా? ఎముకలోంచి అంటే యాకోబు గర్భంలోంచి వచ్చిన వారు. తర్వాత రక్త సంబంధులు అన్నారు. అంటే వాళ్ళ రక్తం అంతా ఎవరిది? ఇప్పుడు యాకోబు గారు. ఓకేనా? యాకోబు గారు. యాకోబు కుమారుడే కదా. యోసేపుని చూసి ఏమన్నాడు? వీడు మన రక్త సంబంధి. ఇప్పుడు జనం ఏమయ్యారు? విస్తరించారు. ఇప్పుడు వీళ్ళేమన్నారో? నీవు దావీదుతో ఏమన్నాడు? మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పాయింట్ అర్థమైందా? అంటే దావీదుని ఏమన్నారంటే, నువ్వు మా బంధువు కదయ్యా, ఓకేనా, నువ్వు మా రక్త సంబంధి కనుక మా మీద నువ్వు రాజుగా ఉండవయ్యా అని కోరారు. ఎవరో? ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఇప్పుడు ఓకే, దావీదు ఎవరి మీద పరిపాలన చేశాడు? అది కేవలం వారి రక్త సంబంధుల మీద మాత్రమే ఆయన ఏం చేశాడయ్యా అంటే పరిపాలన చేశాడు. ఎందుకు అంటే వాళ్ళ వచ్చారు, నువ్వు మా రక్త సంబంధివి కదా అన్నారు ఆయన. ఇంకా ఆశ్చర్యకరమైన మాట చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళితే ఈ సెంటిమెంట్ అనేది భలే వాడుకుంటారు. ఏది సెంటిమెంట్? ఏంటి? రక్త సంబంధమే. అందుకే మనోడు అంటాం తప్పున. ఓ మాట మీకు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యెర్బయేలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరులకు పోయి వారితో తన తల్లి పితరుల కుటుంబకుల అందరితోనూ. ఎవరో? అబీమెలెకు. ఓకేనా? వారి తల్లి సహోదరులు. తర్వాత వారితోనూ తన తల్లి పితరుల కుటుంబముల అందరితో. వీళ్ళందరూ ఎవరో చెప్పండి? అదనమాట. ఎందుకు వెళ్ళాడు అక్కడికి? చదువుతాం. కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినునట్లు. అంటే ఇప్పుడు ఆ ప్రజలందరూ వినాలి. షెకెములో ఉన్న ప్రజలందరూ వినునట్లు, యజమానులందరూ వినునట్లు వారితో మాట్లాడి. పాయింట్ అర్థమైందండి? మీకు ఏది మంచిది? యెరుబ్బయేలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకునుడని పలికిడండి. కోటెడ్ సెంటిమెంట్. అర్థమైంది మీకు? ఏమన్నాడు? 70 మంది మనుషులు ఏలటం మీకు మంచిదా, లేదా ఒకడు మిమ్మల్ని ఏలటం మంచిదా? ఒకడు ఏలటమే మంచిదా. 70 మంది వెళ్ళారంటే ముందుకెళ్దాం. అది ఇంట్లో అందరికీ పెత్తనాలు ఇచ్చామనుకోండి, అడుగు కదలదాం. బస్సు ఎక్కిన వాళ్ళు అందరు కూడా డ్రైవింగ్ చేస్తానన్నారు అనుకోండి, అస్సలు కదలదాం. ఓకేనా?
అలాగే ఇప్పుడు వీళ్ళేమన్నారు ఇతను అన్నాడు, అభిమేలకి వెళ్ళి చెప్తున్నాడు తనకు రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళాడు, కొట్టాడు. ఎలాగా, నేను రక్త సంబంధిని కదా, నాకు మీరు అధికారం ఇస్తే మిమ్మల్ని ఖచ్చితంగా చూస్తాను కదా అని దేన్ని వాడుకున్నాడు ఆయన? సెంటిమెంట్ పట్టుకున్నాడు. ఓకేనా? మరి ఇందాక వాళ్ళు ఏం చేశారు? దావీదు సెంటిమెంట్ పట్టుకోవాలా, వీళ్ళందరూ కూడా దావీదు దగ్గరికి వెళ్ళేమన్నారయ్యా అంటే, నువ్వు మా రక్త సంబంధి, మా మీద నువ్వు రాజుగా ఉండి అన్నారు. కానీ ఎక్కడ అభిమేలకి ఏం చేశాడయ్యా అంటే ఈ సెంటిమెంట్ను వాడుకున్నాడు. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి, సెకేమనే ప్రజల దగ్గరికి వెళ్ళి, నేను మీ రక్త సంబంధిని కదా, 70 మంది వెళ్తాం ఎందుకు, ఒక్కడిని వెళ్తే మంచిది కదా అని, నేను మీ ఓన్నే కదా అని చెప్పాడట. చెప్పడంతో ఏమైంది? తర్వాత ఒప్పుకున్నారు, తర్వాత వాళ్ళు ఇబ్బంది పడ్డారు, అది వేరే విషయం. అంటే నేను ఈ మాట ఏంటంటే, ఖచ్చితంగా మనిషి సెంటిమెంట్కి లోబడతాడు, సెంటిమెంట్కి ఖచ్చితంగా లోబడతాడు, మనిషికి ఉన్న గుణం అది. రైట్. అయితే ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, మంచిది. ఇక ఇలాంటి విషయాలు మనకి ఎన్నో దైవ గ్రంథంలో మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే మనం ఇందాక చదువుకున్న విషయాల్లో కొన్ని మాటలను ఆలోచన చేస్తే, ఆదికాండం తీసరా 47వ అధ్యాయం. ఆదికాండం 47వ అధ్యాయం 17వ వచనం. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా ఎవరికే? ఈ ఐగుప్తు దేశంలో యోసేపుని అమ్మేస్తే యోసేపు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడు అతనికి తోడుగా ఉండటం వల్ల గొప్పవాడై ఉన్నాడు. ఓకేనా? మరి మిగిలిన వారు ఏమయ్యారు? రక్త సంబంధులే కదా, రక్తమే కదా. మరి ఆ మిగిలిన వారు అంత రక్త ఫలం ఏమైపోయింది? కడక ఆయన దగ్గర చేయి చాపుకునే స్థితికి వెళ్ళవలసి వచ్చింది. ఓకే. అయితే వీళ్ళ వెళ్ళగానే అతనికి మనసు ఎందుకు కదిలింది? అది నేను అనుకుంటాను. ఓకేనా? వీళ్ళు వెళ్ళగానే, ఈ 11 మంది వెళ్ళగానే అతని మనసు ఎందుకు కదిలింది? మిగిలిన వాళ్ళ మీద ఎందుకు కలగలేదు? సరే, ఎవడైనా ద్రోహం చేస్తూ ఊరుకుంటామా? ఊరుకో. మరి అటువంటిది సహోదరులు ద్రోహం చేసిన ఆయన ఎంతగా క్షమించాడు ఆయన? అది ఆ గుణ, అంటే ఆ రక్తానికి ఉన్న గుణం అది. ఓకేనా? అందుకే చూడండి, మనం ఎన్నైనా కోపపడతాం, మళ్ళా కాసేపుడికి ఏమైపోతాం. అదే బయట వారితో కోపపడ్డాం అనుకోండి, మళ్ళీ సంవత్సరాల క్యాలెండర్లు తీరిపోతాయి, కానీ మనం ఎప్పుడు కూడా బుర్ర కూడా వైపు తిప్పాం. అది ఇంట్లో అనుకోండి, మళ్ళీ ఎలుగొత్తి ఏం చేసుకుంటాం, మాట్లాడతాం. ఎందుకంటే ఆ రక్తానికి ఉన్న విలువ అలాంటి. సరే, అది ఇంకా మనం లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా రక్తం మరిగిపోతుందా, కొంతమందికి రక్తం చల్లారిపోద్దా చూద్దాం. రైట్. అయితే ఇక్కడ ఆలోచన చేస్తే, ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి, ఇంతకే యోసేపు ఎందుకు వచ్చినట్టు చెప్పాలి. యోసేపు ఎందుకు వచ్చినట్టు చెప్పాలి అమ్మా. ఒక మాట, యోసేపు ఐగుప్తు దేశానికి ఎందుకు వచ్చినట్టు ఒక్క మాటలో చెప్పండి. అంతే. రాబోయే కరువు నుండి ఆహారం ఇచ్చి కాపాడడానికి దేవుడు ముందుగా పంపాడంట. అంతేనా కదంటారు. ఇప్పుడు ఆహారం కూడా ఏంటో చెప్పండి. ఆహారం తిన్న తర్వాత ఏంటో కొన్ని చెప్పండి. ఆహారం తిన్న తర్వాత ఏంటో చెప్పండి. రక్తమే. అది ఆహారం తిన్న తర్వాత మన ఒంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? రక్తమే. కానీ ఆ రక్తం తినొద్దు అన్నాడు ఆయన. అది ఇదంతా రక్తం అనుకోండి. ఎలాగో లోపలికి రక్తం అవసరం కదా అని ఇదంతా రక్తం అనుకోండి. ఇప్పుడు మన పైపులో గట్టా రక్తం పట్టదు అనుకోండి, మరి మాట్లాడితే మనకి ఏం తక్కువ? రక్తం తక్కువగా. రక్తం తక్కువ అయ్యే టైంకి ఏమైపోతుంది? ప్రాణం పోతుంది కదా. పలానా బోరువా వేసినప్పుడు రక్తం పట్టదు అన్నారు అనుకోండి, నిజంగా బ్లడ్ బ్యాంకే. ఆలోచించాలి. కానీ మహాదేవుని కృప ఏంటయ్యా అంటే, రక్తం మనం తినలేము, కానీ మనం తినే ఆహారం ఏమవుతుంది? రక్తం అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్పాడు తెలుసా? అసలు మన జీవితమే రక్తముద్ద, మన ప్రారంభమే రక్తపు ముద్ద. యెహెజ్కేలు గ్రంథం త్వరగా 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. త్వరగా
చూడండి, అయితే 16 697 పేజ్, 697 పేజ్. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పోర్లుచున్న నిన్ను చూచి, ఒకసారి మన పుట్టికెక్కడ ఒప్పుకుందాం, ఎందుకంటే తెలిసిందే, ఓకేనా అమ్మా. ఆ రక్తం మొత్తం అక్కడ ఆగింది. ఇప్పుడు విధంగా చెప్పాలంటే మనం ఆ రక్తంలో ఏమయ్యో పొర్లుచున్నాం, ఆ రక్తంలో దొల్లుతున్నామంట. రక్తం ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం, ప్రాణం. అది నేను అంటుంటా, రక్తంలో ఏముంది? ప్రాణం. అంటే ప్రాణం ఉంది, రూపం లేదు. అర్థమైందండి? రక్తపు ముద్ద గమనించాలి. ఇంకా చెప్పాలంటే రక్త కణాలు అంటాం మనం, ఓకేనా. ఇప్పుడు చూడండి, అయితే నేను నీ యొద్దకు వచ్చి, దేవుడు రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, ఓకేనా. అమ్మ కడుపులో ఉన్నప్పుడు రక్తపు ముద్దగా పెండంగా, ఇంకా లోపలికి వెళ్తే రక్తమే, ఓకేనా. రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. ఇప్పుడు ఏమర్థమైంది మనకి? మన పుట్టికే రక్తంతో ప్రారంభమైంది, మన బ్రతుకే రక్తంతో కొనసాగించబడుతుంది. మన రక్తం పోతేనే చచ్చిపోతున్నాం. రక్తం లేకుండా మన బ్రతుకుకు మూలమే లేదు, ఓకేనా. రక్తం లేకుండా మన బ్రతుకుకు విలువే లేదు. అమ్మ కడుపులో ఉన్న రక్తంలో పొర్లుచున్న మనకేమిచ్చాడట, ఓకేనా. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇంకో మాట చూపిస్తాను చూడండి, అక్కడ 9వ వచనం. అప్పుడు నేను నేలతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి. ఒక మాట మరలా చదవండి. అప్పుడు నేను నేలతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి. ఒకసారి రక్తముతో పుట్టిన మనం, అంతేనా. అమ్మ కడుపులో రక్తమే కదా. మరలా మన ఒంటి మీద ఏముంటుంది? పుట్టగానే రక్తం ఉంటుంది. రక్తాన్ని ఎందుకు తోడాలి? నిజంగా తోడాలి. ఎందుకో తెలుసా? తప్పు కనుక. అది ఎందుకంటే ఆ రక్తం నరుని రక్తం, ఇంకా చెప్పాలంటే తల్లి రక్తంలోనైనా మలినం ఉంది. అర్థమైతే మీకు ఏదైనా? తల్లి రక్తంలో కూడా ఏముంది? బిడ్డ పుట్టగానే పట్టుకున్న రక్తాన్ని ఏం చేస్తున్నారు? మరి నా రక్తమని అనొచ్చు కదా. అంటే ఇప్పుడు ఆ రక్తాన్ని కూడా ఏం చేసుకోవాల్సి వస్తుంది? ఎందుకంటే ఆ రక్తంలో కూడా మలినం ఉంది. కానీ దేవుని మాటలు ఏమి లేదు, అదనమాట. అందుకే ఆ రక్తంలో పొర్లుచున్నప్పుడు నువ్వు బ్రతుకు అన్నాడు. బ్రతికి బయటకు వచ్చాడు. తల్లి రక్తాన్ని పట్టుకుని వస్తే మళ్ళీ ఏం చేశారు? వీడిని రక్తాన్ని కడిగేశారు. అంటే మొట్టమొదటి చెప్పాలంటే ఈ లోక రక్తం మనల్ని ఏం చేస్తుంది అంటే మలినం చేస్తుంది. అందుకే గమనించాలి, ఈ లోక రక్తం మనం మలినం చేస్తే మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? కడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సమూయేలు రెండవ గ్రంథం 20 అధ్యాయం 271 తీసారా? 12వ వచనం. ఆమాష గమనించాలి. ఒక సైనికుడు ఆమాష రక్తములో పొర్లుచు మార్గమున పడి ఉండగా ఆ చోటికి వచ్చిన జనులందరూ నిలిచి ఉండుట ఆ మనుషుడు చూచి ఆమాసను ఆమాసను మార్గము నుండి చేనులోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి తేరి చూడకుండా శవం మీద బట్ట. ఏమర్థమైందన్నమాట? మరి ఇందాక 12వ వచనం, ఇప్పుడు 12వ వచనం చదువు కింద. ఆమాస రక్తములో పొర్లుచు అన్నాడు, ఓకేనా. ఆమాస రక్తములో పొర్లుచు అన్నాడు ఒక మాట. ఇప్పుడు రక్తంలో పొర్లుచున్నవాడు ఏమైపోయాడు? శవం అయ్యాడు. అమ్మ కడుపులో రక్తంలో పొర్లుచున్న మనము జీవాన్ని సంపాదించుకున్నాం. ఈ రక్తం పోతే ఏమైపోయింది? ప్రాణం పోయింది, శవం అయిపోయింది. అమ్మ కడుపులో ఉన్న రక్తంలో మనకి ఏమొచ్చింది? పాయింట్ అర్థమైంది మీకు? మరి ఈ రక్తానికి ఆ రక్తానికి తేడా ఏంటి? ఇది ప్రాణం పోతుంది. అక్కడ ఉన్నదాన్ని, అందుకే మనుషుడు అంటే ఆ నరుడు
ఆహారం వల్లనే కాదు, రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఓకేనా? అంతేకాని మనం తినే ఆహారాన్ని బట్టి అనుకుంటున్నాం. ఓకేనా? ఇంకా చెప్పాలి అంటే లోపలికి వెళితే దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల నరుడు అవుతున్నాడు, బ్రతుకుతున్నాడు. అందుకే అమ్మ కడుపులో బ్రతకడానికి ఆయన మాటే. అలాగే దేవుడి సృష్టిని కలుగుడుగాక ఆయన సెలవిచ్చింది ఆయన మాటే. ఓకేనా? కనుక ఆయన మాట వల్ల నరుడికి ఏముంది? అక్కడ బ్రతుకుంది. ఓకే, ఇప్పుడు మనం ఇందాక చూసుకున్న సంగతులన్నీ చూస్తే, ఓకేనా, అసలు మన పుట్టిక నాంది పలికిందే రక్తంతో, మన బ్రతుకు మన జీవం కొనసాగుతుంది రక్తంతో. రక్తం లేకుండా ఏది మనం సాధించేది కాదు. అయితే కొన్ని మాటలు మనం ఆలోచించాలి. నిర్గమకాండం 4 అధ్యాయం. నిర్గమకాండం 4 అధ్యాయం. 24 వచ్చి ఈ మాట వినాలి. అతడు పోవు మార్గమున సత్రములు యెహోవా అతని ఎదుర్కొని, ఎవరిని? మోషే గారిని. ఇశ్రాయేలు వారిని విడిపించని పంపిన దేవుడే మోషే గారిని ఏం చేయాలనుకుంటున్నాడంట? చంపాలని చూస్తున్నాడంట. అదేంటి మరి? ఏం తప్పు చేశాడు? ఏ నేరం చేశాడు ఆయన? ఓకేనా? తర్వాత చూద్దాం. 25. సిప్పోరా వాడిగల రాయ తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, అండర్లైన్. ఇప్పుడు ఏం చేసింది? సున్నతి చేసింది తన బిడ్డకి. ఓకేనా? తర్వాత నిజముగా ఏంటి? కుమారుడికి సున్నతి చేస్తే ఇప్పుడు మోషే గారిని ఏమంటుంది? నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అయితివి అన్నాడు. మరి వీడి భార్య కదా, రక్త సంబంధి కాదా? ఇప్పుడు భార్య కదండి, ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, బిడ్డను కన్నాడు, మరి భార్య భక్తుల బంధమే కదా. మరి ఆవిడేంటి? నిజముగా నీవు నాకు రక్త సంబంధం. ఇప్పుడు ఇది చెప్తుంది, చెప్తాను అక్కడి దగ్గర అండి. నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైద్యమై ఇప్పుడు అయ్యిందట. అంటే తన కుమారుడికి సున్నతి ఆచరిస్తే ఇప్పుడు ఆమె గమనించండి, నిజముగా ఇప్పుడు రక్త సంబంధివి అని చెప్తుంది భర్తకి. తర్వాత అంతటా ఆయన అతన్ని విడిచాడంట. ఎప్పుడైతే ఆ సున్నతాచారం చేసిందో అప్పుడు దేవుని కోపం విడిచిపెట్టాడంట. తర్వాత అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి, అసలు కుమారుడికి సున్నతి చేస్తే ఈవిడి సంబంధం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఆది కాండంలో 17వ అధ్యాయంలోకి వెళితే మనకు అక్కడ ఈ మాట మనకు అక్కడ కనబడుతుంది. ఆది కాండం 17 అధ్యాయం. తీసరా 9వ వచనం. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములో నీ సంతతియు నా నిబంధన గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, అంటే అబ్రహాముతో దేవుడు ఒక నిబంధనని ఏర్పాటు చేశాడట. ఏంటని నిబంధన? చూద్దాం. మీలో ప్రతి మగవాడును సున్నతి పొందాలి. ఓకేనా? అబ్రహాము అతని సంతానం వచ్చి ప్రతి వారు కూడా ఏం పొందాలి? అది ఏంటి? నిబంధన. తప్పుగా అనుకోవద్దు, నిబంధన అన్నాడు. తర్వాత మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్యన నిబంధనకు సూచనై ఉండేడు. తర్వాత 8 దినముల వయస్సు గలవాడు అనగా, అంటే పుట్టిన 8వ రోజు బిడ్డకి ఏం చేయొచ్చు? సున్నతి ఆచరించాలి వాళ్ళ వంశంలో, వాళ్ళ సంతానంలో. తర్వాత ఇప్పుడు
ఇప్పుడు ఇంకో పాయింట్ అన్నాడు, నీ ఎంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడి వాడైనను, అంటే ఇతడు తన ఒక విధంగా చెప్పాలి రక్త సంబంధి కాదు, అన్యుడు. ఇప్పుడు అన్యుడిని గమనించాలి. అతను ఏం చేస్తున్నాడు? దోసుడుగా ఉంచుకున్నాడు. దోసుకుంటే కొనుక్కున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఆ మాట చెప్తున్నాడు, అన్యుని యొద్ద వెండితో కొనబడి వాడైనను మీ తరములో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందాలి. దాని అర్థం ఏంటయ్యా అంటే, ఖచ్చితంగా అబ్రహాము తన సంతానమే కాదు, అబ్రహాముతో ఉన్న ఇశ్రాయేలు వారితో కలిసి ఉన్న ప్రతివాడు ఏం పొందాలి? పురుషుడు. రైట్. ఓకేనా? ఇప్పుడు షిప్పోరా ఎవరో రక్త సంబంధి కాదు. ఎవరో? మిద్యాను యాజకుడు కూతురు. మిద్యాను యాజకుడు కూతురు. ఓకేనా? అన్యురాలు. అసలు ఈయనేంటాడు, అక్కడికి వెళ్ళాడు, అక్కడ పరిస్థితులు బట్టి వివాహం చేసుకున్నాడు. కానీ వీళ్ళకి బిడ్డ పుట్టినా ఏం చేయలేదో తెలుసా? అది ఇప్పుడు సున్నతి చేస్తే గమనించాలి, సున్నతి చేస్తే దేవుని నిబంధనకు లోబడినట్లు లెక్క. ఓకేనా? దేవుని నిబంధనకు రైట్. ఈ మాట మనం ఆలోచన చేస్తే ఇప్పుడు సున్నతి చేయటం వల్ల ఏమంటుంది ఆవిడ? ఆదిని అంటుంట. ఇంకొక పదం తప్పుగా అనుకోదు. అంటే ఇప్పుడు ఈ బిడ్డ గమనించాలి, మోషే గారికి అన్యరాలికి పుట్టినవాడే కదా ఎవరో? ఈ కుమారుడు. ఇప్పుడు కుమారుడికి గమనించాలి, కుమారుడు ఏం చేసింది? తప్పుగా భావించొద్దు. ఇందాక చెప్పాను, రక్తం లేకుండా ఏది మనం ఎక్కువసార్లు ఏమన్నాం, నా రక్తము వలనైనా, అంటే రక్తం ద్వారా కూడా ఏముంది? నిబంధన ఉందన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ అబ్రహాముకు దేవుడిచ్చిన నిబంధన ఏంటి? అది రక్తమే. ఓకేనా? అది కూడా రక్తం చిందించటమే. ఓకేనా? ఆ రక్తాన్ని బట్టి కూడా వాళ్ళకి ఏముంది? గుర్తుగా ఇచ్చాడట. ఇప్పుడు కుమారుడికి ఎప్పుడైతే సున్నతి చేసిందో ఇప్పుడు ఆ రక్తాన్ని బట్టి ఆవిడ ఏమైంది? నిజముగా నాకు రక్త సంబంధమైన పెనిమిటి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ కుమారుడు తల్లి రక్తాన్ని పంచుకున్నాడు. ఇప్పుడు కుమారుడికి ఏం చేసింది? సున్నతి. అంటే రక్తాన్ని బట్టి, ఆ గుర్తుని బట్టి నిజముగా ఇప్పుడు నాకేమయ్యో పాయింట్ అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఆ మాట చెప్పిందనమాట. అర్థమైందా లేదా మీకు? సరే, ఇక నిర్గమకాండం 24 అధ్యాయం. నిర్గమకాండం 24 అధ్యాయం 8వ వచనం. ఈ మాట అయితే ఈ మాట చూడాలి ఒక్కసారి. 24 అధ్యాయము 5వ వచనం. ఇశ్రాయేలులో యవనస్తులు పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలు వధించారంట. ఆ తర్వాత అప్పుడు మోసే వాటి రక్తంలో సగము తీసుకుని పల్లెములో పోసి ఆ రక్తము సగం బలిపీఠం మీద ప్రోక్షించను. అతడు నిబంధన గ్రంథములు తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు అంటే దేవుడు చెప్పినట్టు కూడా ప్రజలు ఏం చెయ్యాలంట? చెయ్యగా ముందురు అనేది. అప్పుడు మోసే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమే యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే. సున్నతి నిబంధన రక్తమే. ఇప్పుడు ఏదో చెప్తున్నారు, సున్నతి ఆచరించే వారు కూడా నిబంధన రక్తమే. ఇప్పుడు నిర్గమకాండంలోకి వచ్చాక ఇశ్రాయేలు వారందరి మీద రక్తాన్ని ఏం చేశాడంట? ప్రోక్షించాడంట. ఇంతకు అది ఏ రక్తము? పశువులు పక్షుల రక్తం. అది పశువుల రక్తం. ఇప్పుడు ఆ పశువుల రక్తాన్ని ఏం చేశాడంట? ప్రోక్షించాడట. ప్రోక్షించి అక్కడ ఇచ్చాడట. ఏది? నిబంధన. ఏది? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడట. ఖచ్చితంగా ఇశ్రాయేలు వారందరూ దేని ఆచరించాలి? ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి. నిబంధన. ఓకేనా? ఇందాక మనం చదువుతాం రక్త నిబంధన. పాయింట్ అర్థం చేసుకోవాలి. రక్త నిబంధన అనుసరించాలి. ఓకే. అయితే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. తీసారా? అధ్యాయం 11వ వచనం చదువు. మరియు
నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులోను చెరపట్టబడిన నీ వారిని విడిపించాడు. ఓకేనా? ఒకసారి ఏ నిబంధన రక్తం? పాత నిబంధన గురించి మాట్లాడతా. ఎందుకంటే ఇశ్రాయేలు వారితో క్రొత్త నిబంధన చేయబో దినాలు వస్తాయని చెప్పాడు. క్రొత్త నిబంధన చేయబోవు దినాలు వస్తాయని చెప్పాడు. అయితే క్రొత్త నిబంధన ఎలా ఇచ్చాడు అంటే యేసు ప్రభు అన్నాడు, నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మనసు పెట్టడం దయించి దైవం మీద ఓపు పడితే కానీ మాట్లాడతాం కాదు. ఇప్పుడు విన్నది ఒక విషయం, ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు రక్తం లేకుండా మనం పుట్టడానికి అవకాశం లేదు. రక్తం అంటే ఆహార పదార్థాలు తినకపోతే ఈరోజు ఈ రక్తం మనలో లేకపోతే మనం బ్రతికే అవకాశం లేదు. అలాగే దేవుని సన్నిధికి రావాలన్నా కూడా ఏది అవసరమైంది? రక్తం అవసరమైంది అమ్మా, రక్తం అవసరమైంది. అయితే ఈ విషయాలు కొన్ని మనం ఆలోచన చేద్దాం. ఇంకా లోపలికి వెళ్తాం. యేసు ప్రభు వారు ఆయన ఏమన్నాడు అంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. ఆయన శరీరాన్ని తినాలంట, ఆయన రక్తాన్ని త్రాగాలంట. అలా త్రాగి తినేవాడు ఏమవుతాడు అన్నాడు. మరి ఎందాకేమన్నాడు? అలా రక్తం త్రాగకూడదన్నాడే. రక్తం త్రాగితే మరి తీర్పులో తీసుకుని వస్తా అన్నాడు కదా. అందుకు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ రక్తం తాగమంటున్నాడు ఏంటి, రక్తం ఎలా తాగుతావు, అలా రక్తం ఏంటి, తీర్పులో తెస్తా అన్నాడు కదా దేవుడు, ఇది అందుకే ఈయన చెప్పి బోధ తప్పుడు బోధ అని వాళ్ళు ఆయన అపార్థం చేసుకున్నారు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. దైవానికి చెప్పే ప్రతి మాటలో అంతరార్థాన్ని మనం గ్రహించాలి. ప్రతి మాటలో అంతరార్థం ఉంటుంది. ఆ అంతరార్థం అది గ్రహించడం అనేది కష్టం. దేవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మటమే విశ్వాసం అంటే. ఇప్పుడు చెప్పుకుంటున్న పాఠాలన్నీ కూడా దేవుడి మాటలు అంటే, ఆ మాటలు నమ్మటం ఏముందయ్యా అంటే విశ్వాసం. ఇప్పుడు నీలో రక్తం ఉందా అంటే ఉంది. కనబడుతుందా అంటే ప్రస్తుతం అయితే కనబడుతుంది. ఏదన్నా గాయం అవుతే అప్పుడు రక్తం బయటకు వస్తుంది. మనలో రక్తం లేకపోతే చచ్చిపోతామన్న సంగతి. అదే రక్తం ద్వారానే పుట్టామన్న సంగతి కూడా మనం ఎరిగిన వారు. అయితే నేలను ఆయన ఏం చేశాడు మనకు తెలిసిన మాట. మోసే కాలంలో నేలను ఏం చేశాడు? ఆయన రక్తంగా మార్చాడు. నేలనే రక్తంగా మార్చాడు. దాన్ని తట్టుకోలేకపోయాడు. యేసు ప్రభు నేలను ఏం చేశాడు? ద్రాక్షారసంగా చేశాడు. అలా నేలు ద్రాక్షారసం అవుతాయి అవ్వ అంటే నేలను ద్రాక్షారసంగా చేశాడు ఆయన. అక్కడేమో నేలను ఏం చేశాడు? రక్తంగా చేశాడు. ఇక్కడ నేలను ఏం చేశాడు? ఓకే, ఇప్పుడు ఆ ద్రాక్షారసాన్ని ఏమన్నాడయ్యా అంటే నా రక్తము అన్నాడు. నిజంగా అదే రక్తంగానే మనం తాగామనుకోండి తాగి, ఓకేనా? అదే రక్తంగానే తాగాలనుకోండి నిజంగా ఎవరు కూడా ముందుకు ఇంకా చెప్పాలి, భయంకరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ రక్తాన్ని ఏం చేశాడు ఆయన? అది అనమాట. ఇప్పుడు నేలను రక్తంగా మార్చాడు అని నమ్మాలి. అలాగే ద్రాక్షారసాన్ని కూడా ఏం చేశాడు ఆయన? నేలను ద్రాక్షారసంగా కూడా ఏం చేశాడు? మార్చాడు. అదే నమ్మారు. మొదటి సూచక్రియ అదే. ఇప్పుడు నా రక్తము త్రాగు అన్నప్పుడు నా రక్తము త్రాగు అన్నప్పుడు ఆయన కార్చిన రక్తాన్ని వల్ల ద్రాక్షారసాన్ని ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకుంటారా బాబు అన్నాడు. ఓకేనా? ఇప్పుడు మనం త్రాగుతున్నప్పుడు ద్రాక్షారసం, ఓకేనా, అది ఆయన ఆజ్ఞ. మనం తింటున్న ఆ రొట్టె ఆయన శరీరము తినాలి, ఆయన రక్తమును త్రాగాలి. ఇప్పుడు ఇది మనకే నిజంగా చెప్పాలి, అది మనం ఎలా తీసుకుంటున్నాం? ఎందుకు అంటే క్రొత్త నిబంధన యొక్క ఆది ఏంటయ్యా అంటే ఆయన రక్తం. క్రొత్త నిబంధన బోధ ఏంటయ్యా అంటే ఆయన రక్తం. క్రొత్త నిబంధనగా ఆయన చెప్పింది మనం చేయటమే ఆయన నిబంధనను గైకొనుచున్నాం. ఇంకొక మాట ఇప్పుడు మనం కొంచెం ఆలోచన చేద్దాం.
ఇందాక యోసేపుని ఏమన్నారు? అది దావీదుని ఏమన్నారు కదా? అంటే ఆ తండ్రి గారి యొక్క రక్తం ఉంది కనుక రక్త సంబంధులు అన్నారు. ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఎక్కడుంది? ఆయన సంఘంలో ఉంది, ఆయన శరీరంలో ఉంది. అంతేనా? ఆయన సంఘంలో ఉంది, ఆయన శరీరంలో ఉంది. ఎవరి రక్తం? నిజంగా సిలువ మీద కాచిన రక్తమే మనం త్రాగాలనుకోండి, అది లేదు. అంతే కదా? మరి రక్తం అంటే అదే కదా తాగాలి అసలు. మరి అంతే కదా. నిజంగా చెప్పాలంటే చనిపోయినప్పుడు ప్రభు ఆ రక్తం కారుతున్నప్పుడు గిన్నెట్టుకోవాలి. కానీ దాని అర్థం ఏంటయ్యా అంటే మనందర పాపాల నిమిత్తంగా ఇందాక మనం బ్రతకాలంటే ఏది అవసరం? రక్తం అవసరం. కానీ ఓ మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం యేసు ప్రభు రక్తాన్ని ఎందుకు కార్చాడో చెప్తాను. యెషయా గ్రంథం 1:18. యెషయా గ్రంథం 1 ఈ మాట చూడండి. 18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. ఇప్పుడు చదువు. మీ పాపములు ఒకసారి మన పాపాలు ఎలాగంట? రక్తము వలె ఎర్రగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన రక్తం ఎందుకు కార్చాడు? ఆయన పాపం కాదు, మన పాపాలే చూపించాడు అక్కడ. ఓకేనా? మన పాపాలు ఎలాగున్నాయంట? రక్తము వలె జాగ్రత్తగా ఉన్నాయి. ఇప్పుడు అవి ఏం చేయాలంట? ఎర్రగొండదాన్ని ఏం చేయాలంట? ఆయన తెల్లగా చెయ్యాలి. అంటే పాపాలతో ఉన్న మన రక్తంగా కనబడుతుందంట. ఇప్పుడు దాన్ని ఏం చెయ్యాలైనా? హేమము వలె చెయ్యాలంట. హేమము వలె చెయ్యాలంట. అంటే తెలుపు చెయ్యాలి. ఓకేనా? ఈ తెలుపు చేయటానికి ప్రకటన గ్రంథం 7:14 ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగూ నాతో చెప్పాడు. ఈ మాట వీరు అండర్లైన్ చేయండి. ఎవరంట? అక్కడ ఒక సమూహం కనబడ్డారంట. వారు ఎక్కడి నుంచి వచ్చారంట? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకున్నారట. ఓకేనా? గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రాలు ఏం చేసుకున్నారంట? అంటే ఇలా వస్త్రాలు ఎలాంటి? అది ఇలా పాపం అనే వస్త్రం ఎలాగుంది? ఎర్రగా ఉంది. ఇప్పుడు పాపాలను ఏం చేసుకున్నారు వాళ్ళు? అది ఆయన రక్తములో కడుక్కోవడం వల్ల ఏమైనాయి అంట? తెలుపైనాయి అంట. తెలుపైన కనుక పరిశుద్ధులు అయ్యారట. ఓకేనా? తెలుపయ్యారు కనుక వారు ఏమయ్యారు? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? మహా శ్రమంలో నుండి వచ్చారు అని మాట వాడాడు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. అపోస్తుల కార్యాలు 22. అపోస్తుల కార్యాలు 22. 20 చదువు. మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలియుంటినని చెప్పి తిని అన్నాడు. ఇక్కడ ఆయన ఒక మాట గమనించాలి. ఇక్కడ ఏమో చెప్తాడో తెలుసండి? స్తెఫన గారు ఏం చిందించాడంట? రక్తము చిందించాడు. అసలు స్తెఫన గారు రక్తం ఎందుకు చిందించాడు? స్తెఫన గారు రక్తం ఎందుకు చిందించాడు? మొదటిది. ఓకే, ఇప్పుడు ఆ రక్తం చిందించినప్పుడు ఆయన ఏమై ఉన్నాడంట? పౌలు గారు ఆ రక్తం వచ్చేంత కొట్టడానికే వాళ్ళకున్న పై బట్టలు తీసి పౌలు గారిని అక్కడ కాపలా పెట్టారట. పౌలు గారిని అంటే ప్రభుని తెలుసుకోకముందు ఆయన కాపలా పెట్టి, ఎందుకంటే ఆ కొట్టడం వల్ల ఆ రక్తం మరకలు వేల మీద పడతాయి. ఆ రక్త మరకలు మళ్ళీ వేల మీద పడతాయని ఆ పై వస్త్రాలు విడిచిపెట్టి ఆ పౌలు గారిని ఆ స్తెఫన్ ఏం చేశారు? రక్తము చిందించేంత వరకు కొడుతున్నారట. అంటే రక్తం కార్చాడనా కార్చలేదట? యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18.
ఒక మాట 17 నుంచి చదువుతాం. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా. ఒకసారి ఇశ్రాయేలు వారికి ఎలా ఉంచాడంటే హెజ్కేలు గారిని. ఓకే, ఇప్పుడు ఇందాక ఇదే పదం ఒక ఆయన అడిగాడు, నా తమ్ముడికి నేను కాపలాగన్నా అని అన్నాడు. ఇప్పుడు యోసేపు తన ఇంటికి ఏమై ఉన్నాడు? కాపలా కాసాడా లేదా? ఏంటి కాపలాగాడు అంటే రక్షించాడా లేదా? ఎలా రక్షించుకున్నాడు? ఆహారంతో రక్షించుకున్నాడు. అన్ని శోధనలు బాధలు భరించి తన ఇంటి వరకు ఏం పెట్టాడు? ఆహారం. అందుకే బతికేరాలు. ఓకేనా? ఇప్పుడు తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. అన్నగారు ఏమన్నాడు? నా తమ్ముడికి నేను ఎవరినైనా అన్నాడు? కాపలావాడినా అని అన్నాడు. ఓకేనా? కాపలాగాడినా అని అడిగాడంట. ఎవరో కయ్యను. గమనించాలి. ఇప్పుడు నిజంగా కాపలావాడా కాదా? కాపలావాడే. ఇప్పుడు యెహెజ్కేలు కూడా ఇశ్రాయేలు వారి మీద ఏమై ఉన్నాడో? కాపలావాడే. ఒక మాట, ఇంటికి యజమాని ఎవరో? అది నేను అదే అంటున్నా. ఇప్పుడు చదవండి. నరపుత్రుడా, ఇశ్రాయేలు వారికి కావలిగా నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు దేవుడి మాట ఆలకించి నేను చెప్పును దాన్ని బట్టి వారిని ఏం చేయాలంట? ఒక మాట, హెచ్చరిక అనే మాటకు అర్థం ఏంటి అంటే దైవ సన్నిధిలో మన ఇష్టానుసారంగా ఉండమనా? అయిపోయికే హెచ్చరిక ఏంటి చెప్తాను. వాక్యం అయిపోయికే చెప్తాను హెచ్చరిక అంటే అందరూ చూస్తారు కదా, బాగోదు. అయిపోయికే చెప్తాను గట్టిగా హెచ్చరిక అండి. కిందకి రండి. అవశ్యముగా నీవేమవుతావు? ఎవరైనా పాపం చేస్తే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం అవుతావని చెప్పు. ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం అమ్మా. ఆ తర్వాత అవశ్యముగా నీవేమవుతావు? మరణమవుదు అని. ఒకసారి ఆ మరణమవుదు అని చెప్పు అన్నాడు ఆయన. ఎవరికే? యెహెజ్కేలుకి. ఎవరితోనూ? ఇశ్రాయేలు వారితో. ఎందుకంటే బాధ్యత ఉంది కనుక ఓ మాట్లాడుతున్నాడు. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడు నిత్యజీవం అన్నాం. ఎవడు ఆయన శరీరము తినలేదో, ఆయన రక్తం త్రాగలేదో వాడు ఏమవుతాడు? తర్వాత ఏమయ్యాడు? బలహీనుడు, తర్వాత రోగి, తర్వాత ఓ మాట్లాడుతున్నాడు. ప్రభు శరీరానికే దూరం అయిపోతే ఆత్మీయ జీవితంలో చస్తున్నాడు. పరలోకం వెళ్ళకుండా చచ్చిపోతున్నాడు. పాతాళాన్ని జారిపోతున్నాడు. అర్థమైందా? మీరు ఎక్కడున్నా 3 పూట్ల భోజనం చేయటం మీ ధర్మము, శరీర ధర్మం అయితే, రక్షణ పొంది ఆయన రక్తం ద్వారా కడగబడిన మన రక్తాలు కడిగాడు. గమనించాలి, మన పాపాలు కడిగాడు. ఆయన రక్తం ద్వారా కడిగినప్పుడు ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోమన్నది ఆజ్ఞ. సువార్థికుడి యొక్క ఆజ్ఞ కాదు అది. ఎప్పుడైతే ఆయన రక్తమును ఆయన శరీరమును మీరు తీసుకోలేదో మీరు చచ్చిపోతున్నారని చెప్పమన్నాడు ఆయన. అర్థమైందా? ఖచ్చితంగా చచ్చిపోతారండి. మరలా చెప్తున్నా, పరలోకానికి వెళ్ళడం అది నేను చెప్తుంటా. ఇక్కడేం బంగారులా ఉంటాం. పరలోకం వెళ్ళి ఆత్మీయ జీవితం ఆత్మను ఆర్పేసుకుంటాం అనమాట. మరి 3 పూటలు తింటున్నాం, ఎక్కడ బలాన్ని తెచ్చుకున్నాం. మరి క్రైస్తవుడు అక్కడ బలమా ఇక్కడ బలమా? మరి అక్కడ బలానికి ఇంకెంత ఆజ్ఞకు లోబడాలి? ఇప్పుడు చెప్పుకున్న మాటలన్నీ ఆలోచించండి. అసలు నీ పుట్టుకు కారణమే రక్తం. ఆ తల్లిలో రక్తం పెట్టింది కూడా ఎవరో? నువ్వు తింటున్న ఆహారంలో కూడా రక్తం పెట్టినోడు కూడా ఎవరో? అలాగే నేను పరలోకాన్ని తీసుకెళ్ళే రక్తం కూడా తన కుమారుని ఇచ్చినప్పుడు ఆ కుమారుడు రక్తం తాగకపోతే ఇంకెట్లా? దానికి సోది ఇంకోటి ఎన్ని చెప్పినా ఎవడో వినడం. అదే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు మరణం అవుదు అని చెప్పు అన్నాడు. హెచ్చరిక చేయమన్నాడు ఆయన. ఓకేనా? కొన్ని విషయాలు అయితే హితోపదేశంగా చెప్పొచ్చు అండి, కానీ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే క్షమాపణ లేదు. ఓకేనా? మరలా మీరు ఏదన్నా దాంట్లో కలుపుకుంటే, అందులో ఏదైనా కలుపుకుంటే ఆయన ఇంకోటి చెప్పేసాడు. మీ అందరికీ చెప్పేసాడు, నాకే కాదు. నాకంటే తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లునైనను, ఇంకా భూములైనను, ఇంకా చెప్పండి, నీ ప్రాణానైనా ప్రేమిస్తే నువ్వు నా పాత్రుడు కాదన్నాడు. దానికంటే ఏదైనా ఉంటే చూసుకోండి. ఓకేనా? ఆయన ఆజ్ఞను అనుసరించం. ఆయన శరీరంతో పని లేదు, ఆయన రక్తంతో పని లేదు అంటారా? ఓకే, ఆల్రెడీ మీరు ఏమైనట్లు లెక్క అక్కడ. అంతే. చచ్చిపోవడానికి ఏం బతికిస్తాం? బతకాలు ఉన్నవాడిని బతికించగలం కానీ, అంతే కదండి. బతకాలు ఉన్నవాడికి ఇదిగో వాక్యం ద్వారా బతుకుతున్నాం. వాక్యం ద్వారా మనం ఏమవుతున్నాం? బతుకుతున్నాం. అబ్బాయి నేను ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తాన్ని చేసుకొని నేను ఏమనుకుంటున్నారో అని అనుకోండి. ఓ మాట చెప్తున్నాడు. అసలు మన పట్టుదలలు దేని మీద అయినా చూపించవచ్చు కానీ ప్రభువు మీద చూపించకూడదు. చాలా ప్రమాదాలు పడుతుంది. ఇక్కడ చూసుకోండి, కనుక ఏమన్నాడు? ఆ మాట చూడండి. ఎందుకు భయం?
స్తెఫను ఎందుకు రక్తం కార్చాడు చెప్తాడు కిందకి రా. ఇప్పుడు అతనికి ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. అంటే ఆ తప్పును ఏం చేసుకుంటాడు? అవసరమైతే సరి చేసుకుంటాడు నువ్వు చెప్పటం వల్ల. అమ్మా అతను ఆ దుర్మార్గాన్ని బట్టి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఆ తర్వాత ఇంకోటి ఉంది, అది కానీ అతని రక్తమును ఏమర్థమైంది? ఆడు చచ్చిపోతే ఆ రక్తాన్ని బట్టి మనల్ని అడుగుతాడంట. ఆనాడేమో హేబేలు రక్తాన్ని బట్టి కయ్యని అడిగాడు, ఆ నీతిమంతు రక్తం. ఓకేనా? ఆ నీతిమంతు రక్తాన్ని బట్టి నువ్వు చేసిన తప్పు అని అన్నాడు. ఎందుకంటే మనం చెప్పకపోయినా చచ్చిపోడు అనుకోండి ఎవడైనా, ఆ రక్తాన్ని బట్టి మనల్ని అడుగుతాడంట. అందుకే ఆ రక్తం విలువ తెలిసుండి ఆ రక్తం కార్చడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. స్తెఫను ఎందుకు రక్తం కార్చాడు? అమ్మా స్తెఫను ఎందుకు రక్తం కార్చాడు? ఒక మాట, రోమపత్రిక 11:13 ఈ మాట విన. అన్యజనులకు నేను మీతో అన్యజనులకి ఏమై ఉన్నాడంట? అపోస్తులుడు పౌలు గారు గనుక అసలు విధంగా చెప్పాలంటే ఈయనకి అప్పగించిన పని ఎవరయ్యా అంటే అన్యజనులకి వెళ్ళి సువార్త ప్రకటించుకోరా అన్నాడు దేవుడు. ఓకేనా? అన్యజనులకి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించుకో అన్నాడు ఆయన. అంతేగాని అందరి దగ్గరికి వెళ్ళమని అలా. తర్వాత ఈ మాట వినాలి, నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలని నా పరిచర్య గణపరుచుచున్నాను. దాని అర్థం చెప్పండి. ఈయన డ్యూటీ కేవలం అన్యజనులు. ఓకేనా? ఇశ్రాయేలు వారిని రక్షించడానికి ఆల్రెడీ దేవుడు పౌలు కంటే ముందు 12 మంది అపోస్తులు పెట్టాడు. ఇశ్రాయేలు వారికి అపోస్తులేమో 12 మంది, అన్యులకి అపోస్తుడేమో పౌలు గారు ఒక్కడే. ఎందుకు తెలుసా? అంతమందికి ఒక్కడు చూడలేదు. అది ఆయన సామర్థ్యం. ఈ 12 మంది చెప్పినా కూడా ఎవరు వినరాల సంగతి ఆయనకి తెలిసేది. అందుకే ఎన్ని ప్రసంగాలు విన్నా మనం మారం. అర్థమైందండి? అందుకే లూదియా పాప వ్యాపారం చేసుకుంటా వాక్యం విన్నది, అట్లా బాప్తిసం పొందింది, కుటుంబాన్ని రక్షణ ఇచ్చింది. చెరసాల ఆయనకి అంత కఠినుడు. వెంటనే నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి బాబు అని అడిగాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ భక్తి నిజంగా చెప్పాలి అంటే ఒక మాట చూపిస్తానండి. కొర్నేలు గురించి ఒక మాట చూపిస్తాను చూడండి. 10వ అధ్యాయం 1వ వచనం కొర్నేలు గురించి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలుని ఒక భక్తిపరుడు, అంటే 100 మంది మీద అధికారితను కైసరిలో ఉండడు. అతడు ఎవరో? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించువాడు. ఒక్కసారి దేవుని తెలుసుకోలేనప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట దేవునికి. నిజదైవాన్ని తెలుసుకోలేకపోయినా ఏం చేస్తున్నాడు? ఎవరితో? తన ఇంటి వారందరూ కలిసి ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నాడంట. 100 మంది మీద ఉన్న అధికారి క్రైస్తవుడే. ఓకేనా? క్రైస్తవులే కదా మనం. నిజంగా చెప్పండి, మన కుటుంబాలందరూ కలిసి ప్రార్థన చేస్తామా? ప్రార్థన విలువ కూడా తెలిసి ప్రార్థన చేయి. ఓకేనా? ప్రార్థన విలువ తెలిసి కూడా మనం ఏం చెయ్యం? ప్రార్థన చేయం. ఇప్పుడు ఎవరి భక్తిని దేవుడు ఇష్టపడతాడో? బయట వారిదా మందా? అందుకే మీరు గమనించారు, బయట వారు అందుకే బాగుంటారు భౌతికంగా. మనమేమో గమనించలేదు. ఆత్మీయంగా వాక్యాలు ఎన్ని విన్నా భౌతికత్వాన్ని చూసి నీరసం వచ్చేద్దాం మనకి. ఓకేనా? ఒక విషయం అంటే తన కుటుంబమే అన్యుడి కుటుంబమే కలిసి ప్రార్థన చేస్తారట. మన కుటుంబం ఏది ఉంటే మంచిది, లేకపోతే ఏది దేవునికి ఇవ్వాల్సింది? మరలా చెప్పమంటారా? ఇంకా లోపలికి వెళ్ళమంటారా? ఆ దేవుడు ఇచ్చిన దేవుడు నీ కుటుంబాలతో కూడా దేవుని సన్నిధికి రమ్మని చెప్తాడు ఆయన. అన్నాడా లేదా? చెప్పండి, అన్నాడా లేదా? నీ కుటుంబం అంతా కూడా ఎక్కడికి రమ్మని చెప్పాడు ఆయన?
దేవుని సన్నిధిలో కనపడాలా అన్నాడు అంటాడు ద్వితీయోపదేశకాండంలో కట్ట వెళితే. అయితే దీని అర్థం ఏంటంటే మనం నిజంగా మన భక్తి చేస్తే మన తర్వాత వారి తరం కూడా దేవుని సన్నిధిలో నిలబెట్టాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు? ఏ విధము చేత నేను నా రక్త సంబంధులకు ఏం పుట్టించాలనుకుంటున్నాడో. ఇప్పుడు నేను అడుగుతా, అసలు ఈ డ్యూటీ ఎవరిదో తెలుసా? రక్త సంబంధులు చెప్పుకోవాల్సిన పని కాదు. అయినా సరే ఈయనకి ఏముంది? రక్త సంబంధులకు ఏం చెయ్యాలి? ప్రభు రక్తం చెప్పాలి. ప్రభు రక్తం గొప్పతనం చెప్పి అవసరమైతే ఆయన రక్తాన్ని కూడా దారపోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరో? పౌలు. ఏమనుకోకండి, మన రక్తం ఎలాంటిదో చెప్పమంటారా? సామెతల గ్రంథంలో ఉందండి, మంచి రక్తం మనది. ఉదయకాలం చదివితే అప్పుడు దొరికిందే ఒక మాట. సామెతల గ్రంథం 15వ వచనం, 30 వచ్చాం. దీనికి ఒప్పేసుకుంటాం, అందరూ ఒప్పేసుకుంటారు అనుకుంటున్నాను. మరి 15 వచ్చిన ఈ 15 అండి, 30. చెలగకు ఇమ్ము అను. ఏంటంట? చెలగకి ఎవరు ఉన్నారంట? కూతుర్లు ఉన్నారంట. దాని అర్థం ఏంటంటే పిల్లలు. ఇప్పుడు ఆ చెలగలు ఏమంట చెప్పాలి? అది ఎందుకంటే దాని సుతలా రక్తం తాగేస్తా, దాని మొదలా రక్తం తాగేస్తా. ఏమనుకోకండి, ఇప్పుడు మనం రక్త సంబంధులకు రోషం పుట్టించి ప్రభు రక్తాన్ని చెప్పుదామా, లేదా మనం జలగలాగుండే వాళ్ళ రక్తాన్ని తాగేద్దామా? పోనీ వాళ్ళ రక్తమే కాదు, మన ఇంట్లో రక్తాన్ని కూడా మనమే తాగేస్తున్నాం. అర్థమైందండి? అందుకే చూడండి, రక్తం పిండేస్తున్నాడండి బాబు అంటారు. మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు జలగ రక్తంగా ఉన్నామే తప్ప, అంతే కదండి, జలగలాగా రక్తాన్ని పీల్చేస్తున్నామే తప్ప అవసరమైతే మా ప్రభు రక్తం కోసం మన రక్తాన్ని చిలకరిందామన్న ఆలోచన ఎవరికే లేదు. మరి పౌలు గారు ఏమన్నాడు? అసలు రక్త సంబంధం ఏది? బిడ్డను కనేటప్పుడు నా రక్తం పోయిన, ఏమనుకోకండి, నా ప్రాణం పోయిన పర్లేదు, నా బిడ్డ పుట్టాలనుకున్నారే. తండ్రి కూడా ఏమిటో తెలుసు, నా ప్రాణం పోయిన సరే బిడ్డలు బాగుండాలనే కదా ఎంత త్యాగాలు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆ రక్తం విలువ, నెత్తురు విలువ మనకు అంత గొప్పదని ఎంచినప్పుడు, ఓకేనా, అంత గొప్పదని ఎంచినప్పుడు ఈరోజు మరి ఆ రక్తం ఉంటే కదా పరలోకం వెళ్తాం. ఏ రక్తం? ప్రభు రక్తం. మరి ఆ ప్రభు రక్తానికి త్యాగం ఏది? నేను అడుగుతున్నాను, పోనీ ఏముడు మీ రక్తం అక్కర్లా, సువార్త ఎక్కడ ప్రకటించబడుతుంది, అక్కడ ఎవరి రక్తం ప్రోక్షించబడుతుంది కదా. మరి కనీసం ఆ పనిలో ఉన్నా కూడా భాగ్యమే కదా. అందుకే కొర్నేలు ఏం చేశాడు? ఆ సువార్త ప్రకటించే వాడిని ఆహ్వానించుకున్నాడు, తన కుటుంబాన్ని, స్నేహితులందరినీ కూడా అక్కడ తీసుకుని వచ్చాడు. ఆ క్రొత్త నిబంధన రక్తాన్ని ఏం చేసుకున్నాడు? ప్రోక్షించుకున్నాడు. అందుకే వారి పాపాలు ఏమైనాయి అంతే. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేయలేమండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కదా, వారి ద్వారా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటాం కదా. ఓకే, మనం చెప్తే మన వారు వినరు. ఎందుకంటే గమనించాలి, మన వారు వినరు, కానీ మరొకరు అంటే వినేవారునో మరొకరినో తీసుకొస్తే ఖచ్చితంగా ఏమవుతాయి? వింటారు. కనుక అర్థం చేసుకోవాలి, దయించి మాట వినండి. ఎందుకంటే ఏ రక్తము మనల్ని కాపాడుతుంది. ఇంకా చెప్పాలి అంటే మరోలాగా అపార్థం చేసుకోవద్దు. నేలను ద్రాక్షారసం అని మనం ఇందాక, ఓకేనా. ఇప్పుడు ద్రాక్షారసాన్ని ఎలాగించుకోమంటున్నాడు ఆయన అని చాలామందికి అది అభ్యంతరం ఉంటూ ఉండొచ్చు. నేను ఒక్క మాట అంటున్నాను, మరలా అనుకోండి. బిడ్డ పెరిగింది ఏది? రక్తమే కదా. ఆడు నవమాసాలు బ్రతకాలంటే అక్కడికి ఏం కావాలి? అడికి రక్తమే కదా. హరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనం బ్రతికుతుంటే మనల్ని అందరినీ పంపు చేసేది ఏంటి? రక్తమే కదా. రక్తం ఎక్కడైతే గడ్డ కట్టిందో అక్కడ పెయిన్ వస్తుంది. రక్తం ఎక్కడైతే ఆగిపోయిందో ఖచ్చితంగా అక్కడ ఏముంటుంది? రక్త సరఫరా జరగలేదు అనుకోండి, తిమ్మిరులు వస్తాయి. అంటే ఇప్పుడు రక్తం ఏమవ్వాలి? సర్వ శరీరానికి ఏమవ్వాలి? ప్రోక్షించబడాలి. సంఘంలో ఏం జరుగుతుంది? ఆయన రక్తం ఏమవుతుంది? ప్రోక్షింపబడితే అరిపాదాల మొదలకు నడినెత్తి వరకు. దాని అర్థం ఏంటంటే ప్రతి అవయవానికి రక్తం ఇవ్వాలి, అందితే వాడు బ్రతుకుతాడు. అర్థమైందండి? ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవము, గమనించాలి, ప్రతి అవయవం కూడా బతకాలంటే ఆ రక్తం ఇవ్వాలి.
అది ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడికి రావాలి? నాకు దేవునితో పనే లేదు, దేవుడితో అస్సలు పని లేదు. పట్టుదలకి వెళ్ళామనుకోండి జలగల్లాగా అయిపోతాం మనం. ఓకేనండి. పట్టుదల వల్ల ఏం సాధించదు, ఇంకా వాస్తవం పోగొట్టుకుంటాం. ఓకేనా. అందుకే ప్రజలు ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటారండి, గమనిస్తూ ఉంటారు. మనం ఇంట్లో వారికి అవసరమైతే త్యాగం చేస్తే కదా మన వారు మారుతారు. త్యాగపూర్వకంగా ఉంటే కదా. మన వాళ్ళని పిండేసి పిప్ చేసేస్తున్నాం అనుకోండి, ఎవడు మారుతాడు? మన ప్రవర్తన బట్టే మన వారు మారేది. కనుక ఈ మాటలను బట్టి మరొకసారి నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా ప్రేమతో హెచ్చరించేది ఏంటయ్యా అంటే, ఆయన ద్రాక్ష రసాన్ని ఏమన్నాడో మనకు తీపినిచ్చి ఆయన చేతి తాగాడు అంటాం. ఒక మాట, ఇది ఒక మాట. తల్లి కడుపులో పుట్టిన బిడ్డకు రక్తము అన్నమే. అంతే కదా. ఒక మాట చెప్పాలంటే తల్లే వాడికి ఆహారం అయింది కదా. ఈ ఆహారాన్ని తినేంత వరకు తల్లిలో ఉన్న ప్రతీది కూడా ఏమైంది? రక్తం ఏమైంది చెప్పాలి. రక్తం ఏమైంది? ఆహారం అయింది. వీడు పుట్టిన తర్వాత నిజంగా రక్తం తాగితే ఏమైపోతాడండి? కానీ ఆ రక్తమే పాలగా దేవుడిచ్చాడు. ఆ రక్తానే దేవుడు మళ్ళీ తల్లి గర్భంలో, గమనించాలి ఎంత సృష్టి ధర్మం ఉందండి. ఓకేనా. ఆ రక్తం పాలవుతున్నాయని నమ్ముతున్నాం, కానీ ద్రాక్షారసమైన రక్తం అని మీరు క్రైస్తవుడు నమ్మటం లేదు కనుక దాన్ని దూరం పెట్టుకుంటున్నాడు. దూరం పెట్టుకుంటున్నావయ్యా అంటే దైవానికి దూరం అయిపోతున్నాం. ఓకేనా. అవసరమైతే ఏం చేయాలయ్యా అంటే మనం రక్తం కార్చాలి. ఓకేనా. అందుకే ఎందుకు తెలుసా? రక్తం కార్చకపోతే రక్తాన్ని అడుగుతాను అంటున్నాడు ఆయన. అది వాడు మారలేదనుకోండి, నాకెందుకు అనకండి. నాకెందుకంటే రేపు పొద్దున ఏమంటారు? నీ రక్తాన్ని అడుగుతాను. ఓకేనా. ఆనాడు ఏబేల రక్తాన్ని బట్టి కయ్యని అడిగాను, అలాగే ఈనాడు నిన్ను బట్టి ఆడు మారకపోతే నిన్ను బట్టి ఆ రక్తాన్ని బట్టి నీ రక్తాన్ని అడుగుతాను అన్నాడు ఆయన. అందుకే గమనించ, ఆయన మాటకు భయపడే ప్రతివాడు కూడా హతసాక్షులయ్యారు, రక్తాన్ని గార్చారు. ఎవరి కొరకు? వాళ్ళ కొరక చెప్పాలి. పౌలు గారు ఏమన్నాడు? నా రక్త సంబంధుల కోసం ఏం చేస్తున్నాడు? రోషం పుట్టిస్తున్నాను అన్నాడు. అనేకులైన కొందరినైనా రక్షించాలి. ఇందాక చెప్పాం, ఆయన బంధువులు రక్షించుకోవాలని ఆయన తపన ఉంది. ఒకటే, మొత్తం ప్రపంచం అంతా ఎవరి సంతానం అంటే ప్రతి వారిలో రక్తం ఉందా లేదా? ఆదాము నుంచి వచ్చిన రక్తం ఉందా లేదా? చెప్పాలి. ఆదాము నుంచి వచ్చిన రక్తం ఉందా? ఉంది. ఏమనుకోకండి, ఆ రక్తంలో పాపం ఉంది. అందుకే ఎక్కడ వరకే బ్రతుకుతున్నారు. క్రీస్తు రక్తం పరలోకానికి చేరే భాగ్యం. ఇప్పుడు ఆ రక్తాన్ని కూడా ఏం చెయ్యాలి? క్రీస్తు రక్తాన్ని ఏం చెయ్యాలి? దాన్ని కూడా ఏం చెయ్యాలి? అందుకే ఏమన్నాడు? సువార్తలు ఇచ్చాడు. ఆ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో, ఆనాడు ధర్మశాస్త్రాన్ని పశువుల రక్తాన్ని బట్టి గ్రంథం మీదను మనుషుల మీద ప్రోక్షించబడితే దానికి ఒక నిబంధన ఏర్పాటు చేశారు. సున్నతి అనే నిబంధన, అది కూడా రక్త నిబంధనే. అలాగే దేవుడు తన కుమారుడితో ఇచ్చిన రక్త నిబంధన, ఆ రక్త నిబంధనతో మనుషులతో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంకల్పాన్ని గ్రహించాలని సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రకటిస్తే ఆ రక్తం ఏమవుతుంది? ప్రోక్షించబడితే వాడు విన్నాడా, మారాడా, ప్రభు రక్తంలోకి వస్తాడు, వారి పాపాలు కడగబడతాయి. ఒకవేళ వాడు మారలేదనుకోండి, వాళ్ళ లెక్క దేవుడు అడుగుతాడు. మనం గాన మార్చలేదనుకోండి, మన లెక్క అడుగుతాడట. ఓకేనా. అందుకని గమనించాలి, రోషము కలిగైనా ఉండాలి తప్ప. ఓకేనా. ఏ విధము చేత నేను రోషం పుట్టించైనా ప్రభు వైపు తిప్పాలన్నది ఆయన తప్పన. నేను అడుగుతున్నాను, ఆ రోషం వస్తుందో లేదో మనకు అనవసరం. కనీసం దేవుని పనిలో మనకు కూడా ఉండాలి. అది లేకపోతే ఆయన పని చేయలేవండి. మీరు ఎప్పుడైనా సరే మన లోక విషయంలో పట్టుదల వస్తే సాధిస్తాం. ఓకేనా. అలాగే మనం దేవుని పనిలో కూడా పట్టుదల ఉండాలి, సాధించాలి. ఒకప్పుడు ఆత్మీయ జీవితం, నా కుటుంబం ఒకప్పుడు ఎక్కడ ఉంది, ఇప్పుడు నా కుటుంబం ఎక్కడ ఉంది? ముందు మన కుటుంబాన్ని, మన రక్త సంబంధిని ముందు చూసుకోవాలి. ఓకేనా. ముందు మన కుటుంబాన్ని అందరూ ఎక్కడికి తీసుకుని రావాలి. అది ఎందుకని? ఆయన రక్తం ఏం చేస్తుంది? అదనమాట. ఓకేనా. ఆయన రక్తం ఏం చేస్తుంది? అందరికీ పంపుతుంది. అరికాలు మొదలుకొని ప్రతి అవయవానికి ఆయన రక్తం ఏమవుతుంది? వెళ్తుంది. చూసారా, ఆయన రక్తంలో ఉన్న గొప్పతనం అంతా. కానీ ఆయన రక్తము
రక్తము చెప్పాలి. మనం అందరు కూడా చాలా తేలిగ్గా చెప్తారు, యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ. నేను అపహాస్యం చేస్తాను, కానీ ఒకటి, ఎంతగా రక్తం ఎక్కడ ఉంది అమ్మా? ఆ రక్తం ఎక్కడ ఉంది? క్రొత్త నిబంధన బోధలో ఉంది. ఓకేనా? చెప్పాలి, ఉందా లేదా జయం? ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ప్రచురించటంలోనే జయం ఉంది. మనం పెదాల మీద ప్రభువా ప్రభు అంటే జయము లేదు. ఆయన రక్త ప్రకారంగా మనం నడిచి ఆ రక్తము మన రక్త సంబంధులకి అయిన రక్తాన్ని గురించి ప్రకటిస్తే ఖచ్చితంగా మారితే అప్పుడు విజయం. ఓకేనా? అంతేగాని మంచి నీళ్ళలో లేడు, కొవ్వును డబ్బాలలో లేదు ఆయన రక్తం. ఆయన రక్తం ఎక్కడుంది? వాక్యంలో ఉంది. ఆ వాక్యం ఎక్కడుందో అక్కడ ఆయన రక్తం ఉంది. వాక్యం లేని ఇక్కడ ఆయన రక్తం లేదు. ఓకేనా? మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.